ఎవరైనా మాట్లాడినా వీడు వినడం. ఓ మారు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తలంచుకుని వెళ్ళిపోతారు. తలంచుకు వెళ్ళిపోయే వాళ్లే కానీ వీడి తల వంచగలిగిన వాడు ఉండడం. ఎందుకు ఉండడో తెలుసా అండి? వీడి తపోబలం. కాబట్టి వీడు వంచడం, వాళ్ళు వంచలేరు. కాబట్టి వాళ్ళు వంచలేని తల, వీడు వంచని తల ఉండడానికి వీల్లేదు. కాబట్టి తరిగేస్తాడు రామచంద్రమూర్తి. ఇంతే రామాయణం. ఇది మీరు పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించాడు. నేను మీతో అన్నాను కదా, ఎప్పుడూ మళ్ళీ ఆది దగ్గరికి వెళ్ళిపోతుంది, కామన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాముడు వచ్చేసాడు. యుద్ధం చేసి గెలవగలనన్న ధైర్యం పోతోంది. ఎందుకంటే అటు ధార్మిక నిష్ట ఉంది, సముద్రాన్ని దాటాడు. ఇంత వానరబలం ఉంది, సామాన్యులు కారు, యోధులు. కాబట్టి ఇప్పుడు ఎలా యుద్ధం? ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి? సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ తనదైతే రాముడు వచ్చి ఉపయోగం లేదు, అప్రతిష్టపాలైపోతాడు. సీత లేని రాముడు ప్రాణం వదిలేస్తాడు, తన యుద్ధం చేయక్కర్లేదు. సీత తన పాన్పు చేరదు. ఎందుకు చేరదు? మహాపతివ్రత. ఇప్పుడు సీత తన పాన్పు చేరాలంటే ఆయన వెర్రి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అండి? రాముడు మరణిస్తే చేరుతుంది. రాముడి మీద మనసు ఉండిపోయింది. ఆ రాముడు లేకపోతే సీత నా పాన్పు చేరుతుంది. కాబట్టి రాముణ్ణి నేను చంపలేను, కానీ రాముడు చనిపోయాడని సీతని నమ్మిస్తే, వక్రమైన ఆలోచన దగ్గర నిలబడ్డం మొదలైంది అనుకోండి, అది చిలవల పలవలవుతుంది. ఆలోచన అన్నది ఏమిటో తెలుసా అండి? పాదు లాంటిది. మీరు ఒక విషపు పాదు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు సన్నజాజి పందిరి పెట్టారనుకోండి, అది ఎక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారో లేదో, మూకాంబికా క్షేత్రం దగ్గర నుంచి శృంగేరి వచ్చేటప్పుడు ప్రత్యేకించి మన భోగస్థానం ఏమిటది, గోవా దగ్గర నుంచి గోకర్ణం వచ్చేటప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తే మహావృక్షాలు, ఎన్ని తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో, అసలు చెట్ల కొమ్మల్ని చెట్లు కనపడవు, అంతగా అల్లుకుని ఉంటాయి. అల్లుకోవడం దాని లక్షణం. మీరు విషబీజం పెడితే విషపాదు అల్లుకుంటుంది, మంచి బీజం పెడితే ఆ పాదు అల్లుకుంటుంది. మీరు మంచి ఆలోచనని ప్రోధి చేస్తే అటువైపు అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటు అల్లుకుంటుంది. అది దానికి పందిరి. మీరు ఏదిస్తే అటువైపు అల్లుతుంది. దానికి ఉన్న లక్షణం అది. మనసుకి ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూ ఉండాలి దాన్ని. కుదరదు, రా ఇటని మళ్ళీ తిప్పి పందిరి వేరు. ఈ పందిరికి, ఈ పందిరేసింది నువ్వెక్కడానికి కాదు, జాజితీగెక్కడానికి. రాముడి కోసం వేసిన పందిరి కానీ ఈ పనికి మాలిన వాటి కోసం కాదు. ఈ పందిరి లే ఇక్కడి నుంచి అని మళ్ళీ మీరు రాముడిని తీసుకొచ్చేస్తుండాలి అక్కడికి. దానికి మనసు ఆము